ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగుంటుందని అనుకుంటున్నాను. ఉమ్. అన్ని కంప్లీట్ అవుతాయని. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ఎలాంటి మార్పులు చేర్పులు కాబోతున్నాయి? యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనుకుంటున్నాము. రాజధాని కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. తర్వాత రోడ్ల వ్యవస్థ కూడా కొంచెం బాగుపడుతుంది అని అనుకుంటున్నాను. పోలవరం కంప్లీట్ అవుతుందా? పోలవరం అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, దానివల్ల అవుతుందని అనుకుంటున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు. ఆయన పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఆయన పనితీరు అంటే ఇప్పుడు గతంలో ఆయన అంతకుముందు ఆయన ప్రతిపక్షం కూడా ఆయనకి ఇవ్వకుండా చూసాము. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న మామూలుగా మెజార్టీతో గెలిచినారు కాబట్టి మనకి సంపూర్ణంగా న్యాయం చేకూరుస్తారని మనం అనుకుంటున్నాం. ప్రజలంతా కూడా అదే అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా చేయకపోయినా కూడా డిప్యూటీ సీఎం గా ఆయన వెనకుండి నడిపిస్తారని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ప్రధాన పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ కాబట్టి వెనకాల అన్యాయాన్ని సహించకుండా ముందుకు వెళ్తారని అనుకుంటున్నాం. సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ న్యాయం చేకూరుస్తుందని అనుకుంటున్నాం.